హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈ వీడియో మీకు అసలు బర్త్డే ఎలా జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి అనే విషయాన్ని మా యోగా సెంటర్ నందు గురువుగారు చెప్పిన విధానం ఇందులో వివరించాను. ఈ విధానం ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. మనకు తెలిసిన విధానం కొత్త బట్టలు కొనుక్కోవడం, రకరకాల ఫ్లేవర్స్తో కేకులు కోయడం, దీపం వెలిగించి ఆరిపేయడం, స్ప్రేలు కొట్టుకోవడం, ఇంకా ముందుకు వెళ్తే అంటే యూత్ వీధుల్లో అర్ధరాత్రి కేకులు కోసి కోడిగుడ్లతో బర్త్డే బాయ్ను చిత్రహింసలు పెట్టి ఊపిరి ఆడకుండా క్రీమును మొహం నిండా రుద్ది బర్త్డే రోజునే అస్వస్థకు గురి చేసి తల్లిదండ్రుల దుఃఖానికి కారణమవుతున్నారు. అసలు ఎలా జరుపుకోవాలి? సో ఆ విధానం ముందుగా ఇంట్లో పెద్దవారు ఎవరైనా సరే, ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వారికి నువ్వుల నూనెతో తలంటి, తర్వాత అభ్యంగన స్నానం చేయించి, ఆ తర్వాత కొత్త బట్టలు కట్టుకోవాలి. ఆ తర్వాత ఒక దేవుడి మందిరం ముందు కానీ, మన హాల్లో కానీ ఎక్కడైనా ఒక చక్కగా ప్లేస్ని శుభ్రం చేసి అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుని పువ్వులతో అలంకరించి 5 ఒత్తులతో దీపం సిద్ధం చేసి తల్లి తండ్రి ముందుగా ఆ దీపాలు వెలిగించి పూజించాలి. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వారికి ముందుగా బొట్టు పెట్టి ఆ దీపానికి పూజ చేయించాలి. మనం దీనికి విరుద్ధంగా ఏం చేస్తున్నాం? కొవ్వొత్తు వెలిగించి అర్పిస్తున్నాం. సో అది మన సాంప్రదాయం కాదు. ఇప్పుడు చెప్పబోయేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే, ముందుగా ఒక గ్లాసులో నల్ల నువ్వులు, బెల్లం, ఆవు పాలు కలిపి ఆ మిశ్రమాన్ని తండ్రి ఆ బిడ్డకు తీర్థంగా 3 సార్లు వేసి త్రాగించాలి. ఇది మౌనంగా చేయాలి. దీనివలన అకాల మృత్యుదోషం తొలగి తన బిడ్డ ఆరోగ్యంగా సంవత్సరం పాటు ఏ విధమైన దోషాలకు గురి కాకుండా సంతోషంగా జీవిస్తాడు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రక్రియ అన్నమాట. అది మనకి ఎవరికీ తెలియదు విషయం. సో దాంట్లో నువ్వులకి, ఆ ఆవు పాలకి, ఆ బెల్లానికి ఉన్న సంబంధం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడిగి చూడండి, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. ఆ తర్వాత తల్లి తండ్రి అక్షతలతో ఆశీర్వదించాలి. ఆశీర్వదించిన తర్వాత వీపు పైన 3 సార్లు తట్టాలంట. ఇది పెద్దవాళ్ళు చేయాల్సినటువంటి పని. ఒకవేళ మిగతా వాళ్ళు బర్త్డే ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళకన్నా చిన్నవాళ్ళైతే వాళ్ళు ఈ బర్త్డే జరుపుకునే వ్యక్తి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇవ్వాలంట. ఇలా పెద్దవాళ్ళ చేతేమో ఆశీర్వచనం తీసుకొని తనకన్నా చిన్నవాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వడం మన సాంప్రదాయంలో ముఖ్యమైనటువంటి ఘట్టం అన్నమాట. సో ఆశీర్వచనాలు ఇదంతా ప్రాసెస్. ఇలా అందరి చేత ఆశీర్వచనం తీసుకున్న తర్వాత సంస్కృత భాషలో ఉన్న పుట్టినరోజు పాటను వినిపించి ఆ తర్వాత చిరంజీవులను గుర్తించుకోవాలట. అంటే ఏంటి? మనకి 7 చిరంజీవులు ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పటికీ మరణం లేనటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎవరంటే అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభూషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు. వీళ్ళ గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలట. వీరికి మరణం లేదు కావున వీళ్లను తలంచుకోవడం వలన మృత్యుదోషం తొలగిపోతుంది. చివరిగా హారతి వెలిగించి పాట పాడుతూ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి హారతినివ్వాలి. సో ఇలా నోటికి తీపి చేసి వారి అందరికీ స్వీట్స్ పంచిపెట్టించాలి. ఇది అసలు మనం చేయాల్సినటువంటి ప్రాసెస్. ఇంత అద్భుతమైనటువంటి విధానాన్ని మనం విడిచిపెట్టి మనం ఎటుపోతున్నామో, మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా బర్త్డే అనేసరికి కేకు కావాలి. ఏ ఫ్లేవర్, ఏ కేక్ తీసుకొస్తున్నారు, దీని మీదే కాన్సన్ట్రేషన్. వేల ఖర్చు పెట్టి అనారోగ్యానికి గురి అవుతున్నారు. చిన్నపిల్లలకి ఈ కేక్ని తినిపించడం వల్ల శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి. సో అది అంత మన ఆరోగ్యానికి మంచిది కాదన్నమాట. కొత్తదనం పేరిట ఏమి నేర్పిస్తున్నామో ఏంటో తెలియట్లేదు. సో ఒక్క క్షణం ఆలోచించండి, మనం చేస్తున్నది తప్ప రైటా? మన విధానం అంటూ ఒకటి ఉంది. సో ఆ విధానాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన సాంప్రదాయాలకు విలువనిచ్చి
మన ఉనికిని మనం కాపాడుకుందాం. ఇది ఈనాటి మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఏమైనా ఇబ్బందికరమైన విధానం ఉన్నట్లయినా కూడా కామెంట్ చేయండి. సో ఒకవేళ బాగుంది, నేర్చుకున్నాం అంటే పాతదే అయినా కొత్తగా నేర్చుకున్నాం అని అనుకుంటే అందరము పాటిద్దాం. సో పాటించి మన విలువలను కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.